శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారత గాథ సంక్షిప్త గాథ విరాట పర్వం 3వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. అలా సైరంధ్రి భయసంత్రస్త హృదయంతో లేడి పిల్లల కీచక భవనంలోకి అడుగుపెట్టింది. మాలినిని చూసి కీచకుడు, మాలిని, ఈ రాత్రి నీకు సర్వసుఖాలు సమకూరుతున్నాయి. నా దాసీజనం నీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉంది. నవరత్నాలు పొదిగిన ఆభరణాలు, దివ్యాంబరాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అదిగో అతి మెత్తని హంసతూలికా తల్పం నీకోసం స్వాగతం పలుకుతోంది. నీ కోకిల కంఠంతో ఒక్క మాట మాట్లాడి నా హృదయతాపం చల్లార్చు అని అట్టహాసం చేశాడు. ఓరి దుష్టుడా, ఉత్తమ వంశంలో జన్మించిన శీలవతిని నీచబుద్ధి గల నిషాదుడు పొందనట్లే నువ్వు నన్ను చేరలేవు. ధర్మ మార్గం విడిచి అపమార్గాన పడే దురాచారులు పొందే దుర్గతి నీకు తప్పదు. దాహబాధతో ఉన్న మీ అక్కగారికి మద్యం కావాలంటే వచ్చాను, త్వరగా ఇచ్చి పంపు అంది సైరంధ్రి. మదిరను నా దాసీలు తీసుకువెళ్తారులే అంటూ కీచకుడు పట్టలేని మోహావేశంతో మాలిని దగ్గరగా చేరాడు. దానితో ఆమె 2 చేతులతో వెనక్కు నెట్టింది. మూలం తెగిన చెట్టులా నేల కూలాడు కీచకుడు. ఆ అదనంలో ఆమె పరుగున రాజభవనానికి చేరింది. ఆమెను వెన్నాడుతున్నాడు కీచకుడు. సభాభవనంలో కొలువు తీరి ఉన్న విరటుని సమక్షంలో అకార్యానికి సాహసించి బోర్లా పడ్డాడు కీచకుడు. సభాసదులందరూ కీచకుని దుర్మార్గానికి ముక్కును వేలుంచుకొని ఛీ ఛీ అన్నారు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన భీమసేనుడు మాలినికి జరిగే పరాభవానికి ప్రతీకారం చేయాలనుకుంటూ కొద్ది దూరంలో ఉన్న మహావృక్షం వైపు దృష్టి సారించగా గమనించి, ధర్మరాజు, వలవా, వంటకట్టెల కోసం ఫలపుష్పభరితమైన వృక్షం పెకలిస్తారా? నగరం వెలుపల కావలసినన్ని ఎండు చెట్లు దొరుకుతున్నాయి, వెళ్ళి తెచ్చుకో అని ద్వంద్వార్థ సూచకంగా పలికాడు. అన్నగారి మాటల అంతరార్థం అవగతమైన భీముడు లోపలే క్రోధాన్ని దిగమింగాడు. కుపిత భుజంగం బుసలు కొడుతున్నట్లుగా నిశ్వసిస్తూ, మాలిని, మహారాజా, ప్రభువుకి తన రాజ్యంలోని ప్రజలందరి మీద సమదృష్టి ఉండాలి. న్యాయమూర్తిలా అధర్మాన్ని అవరోధించాలి. సజ్జనులకు రక్షణ ఇవ్వాలి. ఈ దుష్టుడు మీ కనుల ఎదుటనే ఎటువంటి అత్యాచారానికి ఉపక్రమింప సంకల్పించాడో చూచారు కదా. ఇటువంటి ధూర్తులను దండించలేని ప్రభువు ఎలుబడిలో ప్రజలకు శాంతి ఉండదు. ధర్మాన్ని, నీతిని విడవకుండా రాజ్యపాలన సాగించే చక్రవర్తిగా ప్రఖ్యాతులైన మీరు నాకు జరిగిన ఈ అవమానానికి కారకుడైన వాడిని న్యాయపథాన్ని శిక్షించండి అని ప్రార్థించి, అసహాయ స్థితిలో ఉన్న ఈ అబలను రక్షించగలవారే లేరా? విధివశాన్ని ఇటువంటి దాసీవృత్తికి పాల్పడి నన్ను ఇక్కడ కూడా అవమానాలు పాలు చేసే విధిని నిందించడం వినా నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈ కీచుకుని స్పర్శ కంటే మరణమే మేలు. కన్నులెర్రజేసి నా భర్తలు ధనుష్టంకారం చేస్తే మహాబలులైన శత్రువులు సైతం వెన్నుచూపి పారిపోతారు. అటువంటి భర్తలు 5 ఉన్నా నేను ఈ దశలో పడడం కాలప్రభావమే. మహారాజా, మీరు కూడా నిస్సహాయ స్థితిలో పడడం నా దురదృష్టం. నా భర్తలే నన్ను కాపాడలేనప్పుడు ఒకరినని లాభం లేదు అని నిట్టూర్చి కంట తడిపడుతోంది. సైరంధ్రి, మీ మధ్య వివాదం ఏమిటో, దాని స్వరూప స్వభావాలు ఎటువంటివో తెలియందే ఎవరు మాత్రం న్యాయ నిర్ణయం చేయగలరు అన్నాడు విరటుడు. ద్రౌపది కథా సర్వస్వం వివరించింది. అప్పుడు సభాసదులందరూ ఇటువంటి శీలవతి, సౌందర్యవతి ఇలా అవమానం పొందడం ఉచితం కాదన్నారు. మాలిని, నువ్విక్కడ నిలబడటం ఉచితం కాదు, అంతఃపురానికి వెళ్ళు. భర్తృ శాసనానుసారం వర్తించే స్త్రీకి సుఖశాంతులు లభిస్తాయి. కులస్త్రీకి పతిసేవ కంటే, భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఆచరించడం కంటే నోములు, వ్రతాలు, ఉపవాసాలు కూడా అవసరం లేదు. శత్రువులు కల్పించే క్లేశాలకు నీ భర్తలే తలవొగ్గుతున్నప్పుడు నువ్వు ఎదురు తిరగడం మంచిది కాదు. ఓరిమితో సర్వకార్యాలను సాధించవచ్చు. దేనికైనా సమయం, సందర్భం కలిసి రావాలి. అప్పుడన్నీ సానుకూలమవుతాయి. సంవత్సర రూపకాల చక్రం పరిభ్రమించే వరకు ఓరిమితో ఉంటే సర్వసంపదలు లభిస్తాయి. ఓరిమి పట్టడానికి శక్తి లేకపోతే
అన్ని విపరీతాలే తటస్థిస్తాయి అంటూ ధర్మరాజు మర్మగర్భంగా మాట్లాడాడు. ద్రౌపది ఇంకా అలాగే నిలబడగా, మాలిని, నీకు సమయాసమయ పరిజ్ఞానం పోయింది. సామాన్య నటివలే సభామధ్యంలో రోధించడం తగని పని. ఇక్కడ రాకుమారుడు క్రీడాశక్తుడై ఉన్నాడు. ఆయన సంతోషానికి విఘ్నం రాకూడదు. నువ్వు వెళ్ళు. నీ భర్తలు గంధర్వులన్నావుగా, వారే వ్యవహారాన్ని పరిష్కరిస్తారు. నిన్ను అవమానించిన వారికి మృత్యువు తప్పదు. ఇక వెళ్ళు అన్నాడు. ద్రౌపది కోపంతోనే వెళ్ళిపోయింది. అంతఃపురంలో అడుగు పెట్టగానే, కళ్యాణి, ఇలా ఉన్నావే, ఎందుకు శోకిస్తున్నావు? నీకెవరు క్లేశం కలిగించారు? కన్నీరు తుడుచుకో అంది సుధేష్ణ. నన్ను మీరు మద్యం తెమ్మని పంపారు. నిర్జనారణ్యంలో కూడా ఏ క్రూరుడు సాహసం చేయని అవినీతికి వాడు రాజసభలో తలపడ్డాడు అంది మాలిని. మాలిని, నువ్వు కోరితే వాడికి మరణదండన వేయిస్తాను. నీ వంటి ఉత్తమురాల్ని పరాభవించిన వాడిని ఉపేక్షించరాదు. కాలం నెత్తిమీద కూర్చున్నవాడే ఇటువంటి కార్యాలకు దిగుతాడు అంది సుధేష్ణ. అమ్మ, నీ సోదరుడి జీవితం నేటితో సమాప్తం కానున్నది. ఒక్కసారి వెళ్ళి కనులారా చూచుకో. నా భర్తలలో ఒక మహావీరుడు ఉన్నాడు. ఆయన ముందు నిలవగల బలవంతుడెవ్వడూ లేడు. ఈ ప్రపంచాన్నే సర్వనాశం చేయగల మహావీరుడాయన. ఆయన కామరూపధరుడు అని నిప్పులు కక్కే కన్నులతో కడుగులు వేసుకుంటూ తన వాసానికి వెళ్ళింది ద్రౌపది. సుధేష్ణతో పాటు అంతఃపురంలోని నారీమణులందరూ ఆమెను అనునయించడానికి ప్రయత్నించారు. కానీ శైరేంద్ర ఆనాడు స్నానపానాదులు కూడా సాగించలేదు. అక్కడ కీచకుడు మోహసాగరంలో ఆకలి దప్పులు లేకుండా ఈదులాడుతున్నాడు. అనగా విని జన్మేజయుడు, వైశంపాయన మహర్షి, అసలు ఈ కీచకుడు ఎవరు అని ప్రశ్నించాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.